ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, తులారాశి వారికి రాబోయే 24 గంటల్లో దివ్య సందేశం. స్నేహితులారా, ముఖ్యంగా తులారాశి వారు మీరు మీ జీవితంలో ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. మీ స్వభావం ఎప్పుడు అందరికీ న్యాయం చేయాలని, అందరినీ సమానంగా చూడాలని కోరుకుంటుంది. కానీ మీరు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదూకులు వచ్చినా అన్నిటినీ మీరు ఓర్పుగా సహించుకుంటూ వచ్చారు. ఇక మీరు బాధపడవలసిన సమయం పోయింది. మీ అదృష్ట సమయం వచ్చేసింది. అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. స్నేహితులారా, తులారాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన మలుపు ఈ రోజు, అంటే 24 గంటల్లో నిజంగా చాలా ప్రత్యేకమైనది, ఎంతో శుభప్రదమైనది. ఎందుకంటే ఈ దివ్య సందేశం మీ ముందున్న 24 గంటల గురించి, ముఖ్యంగా ఈ రోజు ప్రారంభమయ్యే సమయం గురించి మాట్లాడితే ఈ రోజు అసలు మామూలుగా ఉండదు. స్నేహితులారా, ఇది కేవలం సమయం కాదు, మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోయే ఒక అద్భుత ప్రయాణానికి ఆరంభం. విశ్వంలోని అత్యంత శక్తివంతమైన దైవ బజరంగ బలి ఆశీస్సులతో ఇది సాధ్యం కాబోతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు మొదలైన కంగారు పడకండి, ఎందుకంటే ఇది ఆనందాల వరద రాబోతుందని ఒక సంకేతం మాత్రమే. మీరు సంవత్సరాలుగా దేనికోసం ప్రార్థించారో ఆ కోరికలన్నీ నెరవేరే సమయం ఇది. ఇప్పటి వరకు తీరని కలలు, ఆశయాలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. పరమేశ్వరుడు హనుమంతుడు స్వయంగా మీ జీవితాన్ని రక్షించడానికి రంగంలోకి దిగారని ఇది ఒక దేవుడి సంకేతం. మనం ముందుగా చేతులు జోడించి వేడుకుందాం. ఓ సంకటమోచన, ఓ పౌరపుత్ర, ఓ భగవంతుడా, ఈ వీడియోని ప్రేమతో ఒకసారి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై సంకటమోచన హనుమాన్ అని రాసి హరహర మహాదేవని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఎవరైతే రాస్తారో అలాంటి భక్తుడికి ఎలాంటి కష్టాలు, అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధలు లేకుండా చెయ్యి. ఓ భగవంతుడ, వారి ఖాళీ జీవితాన్ని ప్రేమతో నింపు. వారికి ఆకలి వేస్తే అన్నం పెట్టు. దుఃఖంలో ఉంటే మనశ్శాంతి ఇవ్వు. నిస్సహాయంగా ఉంటే నీ దయతో వారి జీవితాన్ని మార్చు. ఈ కార్యక్రమం కేవలం భవిష్యవాణి కాదు, ఇది పరమేశ్వరుడు పంపిన ఒక దివ్య సందేశం. స్నేహితులారా, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో 3 ప్రత్యేక అదృష్టాలు ఏర్పడుతున్నాయి. ఇవి దేవతామూర్తి అనుగ్రహం ఉన్న వారి జీవితంలో మాత్రమే కనిపిస్తాయి. విశ్వంలో శక్తి ఒకరి జీవిత దిశను మార్చడానికి పని మొదలుపెట్టినప్పుడు ఆ జీవితం మామూలుగా జన సమూహం నుండి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ వంతు వచ్చింది. మీరు ఆ జన సమూహం నుండి ప్రత్యేకంగా మారిపోతున్నారు. మీ అదృష్టంలో ఈ రోజు తదుపరి గంట నుండి మొదలయ్యే మార్పు మిమ్మల్ని మొదట ఆశ్చర్యపరుస్తుంది. అకస్మాత్తుగా కొన్ని సంకేతాలు కనిపించడం మొదలవుతాయి. ఒక పాత స్నేహితుడు మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఆగిపోయిన డబ్బు అకస్మాత్తుగా చేతికి రావచ్చు, లేదా చాలా సంవత్సరాల క్రితం మీరు చూసిన ఒక పాత కళ నెరవేరిన వార్త వినవచ్చు. ఇవన్నీ పరమేశ్వరుడు మీ జీవిత పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారని స్పష్టంగా సూచనలు. ఈ 3 అదృష్టాలు సాధారణమైనవి కావు. మీ జీవితంలోని ప్రతి రంగంలో ఆనందాన్ని పెంచే యోగాలు. మొదటిది, మీ కుటుంబ జీవితంలో ఒక కొత్త శక్తి తీసుకురాబోతుంది. ఇప్పటి వరకు ఒత్తిడితో నిండిన ఇంట్లో ప్రేమ తరంగాలు ప్రవహించడం మొదలవుతాయి. తెగిపోయే దశలో ఉన్న పాత సంబంధాలు మళ్లీ కలుస్తాయి. తులారాశి వారి ససిద్ధమైన శాంతి ప్రియత్వం మీ ఇంట్లో సుఖశాంతి స్థాపిస్తుంది. మీరు సంవత్సరాలుగా అనుభవించిన మనసు బాధను శాంతిగా మార్చే అదృష్టం ఇది. రెండవది, మీ ఆర్థిక జీవితాన్ని పైకి లేపడానికి ఏర్పడుతుంది. తులారాశి వారి అధిపతి అయిన శుక్రుడి అనుగ్రహం వల్ల మీరు ఏ పని చేసినా అందులో అకస్మాత్తుగా లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. అకస్మాత్తుగా ఉన్న ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తవుతుంది. దానికి మీకు ప్రశంసలు లభిస్తాయి. కొత్త మార్గాల ద్వారా డబ్బు వస్తుంది మరియు ఈ డబ్బు మీ జీవితానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇది హనుమంతుడి దయతో వచ్చే ఆశీర్వాదం. ఇది మీ జీవితకాలం ఆర్థిక చింతన దూరం చేస్తుంది. మూడో అదృష్టం మీ వృత్తి మరియు గౌరవానికి సంబంధించింది. చాలా మంది జీవితంలో ఈ సమయం ఒక మలుపును తీసుకురావచ్చు. అప్పుడు సమాజంలో వారి ప్రతిష్ట మారడం మొదలవుతుంది. మిమ్మల్ని ఎప్పుడు విమర్శించిన వారు ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసించడం ప్రారంభిస్తారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు సంవత్సరాలుగా వెతుకుతున్న అవకాశాలు లభిస్తాయి. ఈ అవకాశం మీకు పేరు, గౌరవం మరియు విజయాన్ని అందిస్తుంది. ఇదంతా చాలా బాగుంది, కానీ దీనికి ఏదైనా రుజువు ఉందా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. శుభయోగాలు ఏర్పడినప్పుడు విశ్వం మీకు సంకేతాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. కానీ మీరు ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటే లేదా తప్పుడు వ్యక్తి విశ్వసిస్తే ఆ మంచి ఫలితాలు దెబ్బతినవచ్చు. స్నేహితులారా, ఈ సమయంలో మీరు 5 పెద్ద తప్పులు నివారించండి. గుర్తుంచుకోండి,
5 తప్పులు ఏమిటంటే 1 అబద్ధపు వాగ్దానాలు నమ్మడం, 2వది ఆలోచించకుండా ఎవరికైనా డబ్బు ఇవ్వడం, 3వది మీ ప్రణాళికలు అందరికీ చెప్పడం, అహంకారంతో ఎవరినైనా అవమానించడం, ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం. ఈ 5 విషయాలను మీరు గుర్తుంచుకుంటే జీవితంలో విజయం సాధించకుండా మిమ్మల్ని ఆపగల శక్తి ఏదీ లేదు. ఈ సమయం భగవాన్ శ్రీహరి, విష్ణు మరియు భోలేనాథుడు స్వయంగా మీ ప్రతి పనిలో మీరు ఉన్నారు. మీరు ఏది అనుకుంటే అది త్వరగా జరుగుతుంది, కానీ కేవలం మీరు నమ్మకాన్ని కొనసాగించాలి. ఈ రోజున ఏ సమయంలో ఏ దిశలో ఏం చేయాలో మీకు తెలియజేస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మి ప్రవేశిస్తుంది మరియు శనిదేవుడి దయతో మీ జీవితంలో శత్రువులు స్వయంగా దూరమవుతారు. స్నేహితులారా, ఆ భగవంతుడి దయ మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని మీరు కోరుకుంటే మీకు అదృష్టాన్ని తెచ్చే మార్గదర్శకాలు ఏమిటంటే, ఈ రాబోయే 24 గంటల్లోపు మీరు ఏ దిశలో ఏ అడుగు వేయాలో గురించి కూడా తెలుసుకోవాలి. దీనివల్ల మీ జీవితంలోని మూసుకున్న అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. చూడండి స్నేహితులారా, గ్రహాల కదలిక అకస్మాత్తుగా వేగవంతమైంది. ఈ రోజు అధిపతి అయిన చంద్రుడు బృహస్పతి యొక్క సంపూర్ణ శుభదృష్టి ప్రభావంలోకి వచ్చాడు. అలాగే ఈ రోజు నక్షత్ర బలం మరియు గ్రహాల అనుకూలత మొత్తం తులారాశి వారికి 100% అత్యంత లాభదాయకంగా మారింది. తులారాశి వారి లక్షణాలైన సమతుల్యత, అందరినీ ఆకట్టుకునే చాకచక్యం ఈ సమయంలో మీరు మరింత శక్తినిస్తాయి. జ్యోతిష శాస్త్రంలో దీన్ని సమృద్ధ సంయోగం అంటారు. ఈ సమయం చాలా తక్కువ ఉంటుంది. ఈ సమయంలో సరైన దిశలో సరైన పని చేసిన వారి జీవిత దిశ మరియు పరిస్థితి రెండూ మారిపోతాయి. తూర్పు దిశ వైపు మీరు తిరిగి ఆ మహావిష్ణువు యొక్క శంఖ చక్రం, గద మరియు పద్మరూపాలు విగ్రహాన్ని ఒకసారి చూసి ప్రార్థించండి. ఒక నెయ్యి దీపం కూడా వెలిగించండి మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి కాలి బూడిదవుతుంది. ఆ శక్తి తొలగినప్పుడు మాత్రమే మీ జీవితంలోకి అడ్డంకులు కూడా తొలగిపోతాయి. స్నేహితులారా, భగవంతుడు భక్తులను పరీక్షించే క్షణమిది. మీరు సమయానికి మేల్కొంటారా లేదా అని మీరు ఇప్పటి వరకు చూసి ఉంటారు. కొంతమంది కష్టపడకుండానే ముందుకు వెళ్తారు, కానీ మనం ఎంత కష్టపడినా అక్కడే ఉండిపోతాం. వాస్తవానికి ఇదంతా అదృష్టం మరియు సమయం యొక్క ఆట. ఈ రోజున మీ రాశిపై అలాంటి శుభ అదృష్టం ఏర్పడుతుంది. గ్రహాలు మరియు నక్షత్రాలు అన్ని తులారాశి వారికి సంపూర్ణంగా అనుకూలంగా మారి ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కానీ ఈ మార్పు శాశ్వతంగా ఉండాలంటే మీరు ఒక ప్రత్యేక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓర్పు మరియు వినయం. ఈ సమయంలో మీరు అహంకారంగా ఉంటే లేదా ఎవరినైనా అవమానిస్తే మీకు లభించవలసిన మంచి కూడా ఆగిపోతుందని అర్థం చేసుకోండి. మీరు ఒక శుభవార్త వినబోతున్నారు. ఇది మీ కుటుంబం మొత్తాన్ని ఆనందంతో ఉరకలు వేసేలా చేస్తుంది. ఒక పాత కేసు ఆగిపోయిన డబ్బు మూసుకున్న తలుపులు అకస్మాత్తుగా తెచ్చుకుంటాయి. శని వక్ర దృష్టి నుండి చంద్రుడు పూర్తిగా బయటపడినప్పుడు, గురువు యొక్క అనుకూల దృష్టి అతనిపై పడినప్పుడు మాత్రమే ఇలాంటి అదృష్టం ఏర్పడుతుంది. ఇదే మీ జాతకంలో జరుగుతుంది. మీ తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో చాలా కాలంగా ఒత్తిడి, గొడవలు, మనస్పర్ధలు ఉంటే అవన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. మీకు శాంతి లభిస్తుంది మరియు చాలా కాలంగా మాయమైన నవ్వు మీ ఇంటికి తిరిగి వస్తుంది. నిరుద్యోగంతో బాధపడుతున్న యువతులకు ఈ సమయం ఒక వరం లాంటిది. దీనికోసం మీరు సిద్ధంగా ఉండాలి. ఆ అవకాశం మీ ఇంటి తలుపు దగ్గరకు వస్తుంది. వీలైతే నిద్రపోకుండా చూసుకోండి. ప్రతి ఉదయం త్వరగా లేవండి. ఈ రోజున భగవంతుని గుర్తించుకోండి మరియు కనీసం 11 సార్లు మహాదేవుడి నామం జపించండి. దీని తర్వాత మీ కెరియర్ కు సంబంధించిన పనుల్లో నిమగ్నం అవ్వండి. ఎవరికైనా కాల్ చేయడం కావచ్చు. ఈ సమయంలో చేసిన మీ ప్రయత్నం విజయవంతం అవుతుంది. మరి స్నేహితులారా, ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుంటే ఎవరైతే నిజమైన మనసుతో ఒకరిని ప్రేమిస్తున్నారో కానీ ఇప్పటి వరకు తమ మనసులోని మాటను చెప్పలేకపోయారు, ఇప్పుడు సమయం వచ్చింది. ఈ రోజు మీ హృదయపూర్వక భావాలు వ్యక్తం చేస్తే తులారాశి వారి ఆకర్షణీకరమైన సంభాషణ శైలి వల్ల అవతలి వ్యక్తి దాన్ని అర్థం చేసుకుంటారు మరియు అంగీకరిస్తారు. పాత సంబంధాన్ని మర్చిపోలేని వారి సమయం ఒక ముగింపుకు సంబంధించింది. ఆ సంబంధం మళ్లీ ప్రారంభమవుతుంది లేదా మీ అసంపూర్తి కథను పూర్తి చేసే కొత్త భాగస్వామి మీకు కలుస్తారు. కానీ ఒక ముఖ్యమైన హెచ్చరిక, ఎట్టి పరిస్థితుల్లోని ఎవరి అబద్ధపు వాగ్దానాలు నమ్మకండి. ఈ సమయంలో మీ భావాలు ఉపయోగించుకొని మిమ్మల్ని తప్పుదోవ పట్టించే కొంతమంది వ్యక్తులు కూడా ముందుకు రావచ్చు. ఈ వ్యక్తులు తీయటి మాటలు చెప్పి మీ మనసును మభ్యపెట్టవచ్చు, కానీ మీరు వారి నిజాయితీని త్వరలో అర్థం చేసుకుంటారు. మీరు ప్రశాంతంగా మరియు అప్రమత్తంగా ఉండాలి. మరి ప్రతి నిర్ణయాన్ని హృదయంతో కాకుండా మెదడుతో తీసుకోవాలి. అప్పుడే మీరు ఈ సమయం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. మీరు డబ్బు ఎప్పుడు వస్తుందని మీరు ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం ధనవర్షాన్ని ప్రారంభం. ముఖ్యంగా అప్పులు లేదా రుణభారం ఉన్న వారికి ఉపశమనం లభిస్తుంది. నిలిచిపోయిన పాత బాకీలు అకస్మాత్తుగా వస్తాయి. దూరపు బంధువుల నుండి మీకు బహుమతులు లభించవచ్చు లేదా పాత పరిచయస్తుడు నుండి భవిష్యత్తులో ఒక పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే పెట్టుబడి ప్రతిపాదన రావచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి, పెట్టుబడి పెట్టే ముందు తప్పకుండా సలహాలు తీసుకోండి. కానీ భయం వల్ల
వల్ల అవకాశాన్ని వదిలేయకండి. మీ ఇంటి పెద్దల సలహాను తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది. మరియు కుటుంబంలో కూడా చాలా కాలంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న వారు, తల్లిదండ్రులతో మాట్లాడలేకపోతున్న వారు, అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు ఉన్నవారు, అలాంటి వారికి సమయం ఆ సంబంధాలు సరిదిద్దుకోవడానికి అనుకూలమైనది. ఎందుకంటే మీ వారు మీతో ఉన్నప్పుడు మాత్రమే దైవానుగ్రహం పూర్తిగా వ్యక్తమవుతుంది. మీ ఆహాన్ని విడిచిపెట్టి ప్రేమతో ఒకసారి మాట్లాడితే ప్రతి చీలిక పూడ్చబడుతుంది. సంబంధాలను తిరిగి కలిపే సమయం ఇది. మీ ఇల్లు సంతోషంగా ఉన్నప్పుడు బయట ప్రపంచం స్వయంగా మర్యాద పూర్వకంగా చూసుకుంటుంది. స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మీ కర్మ ఫలితాలన్నీ కూడా అర్థం చేసుకోండి. మీరు నాటినదే ఇప్పుడు పోయబోతున్నారు. మీరు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణ అడగండి. ఎవరినైనా సహాయం చేయలేకపోయి ఉంటే ఇప్పుడు అవసరం ఉన్న వారికి సహాయం చేయండి. మీరు ఎవరికైనా సంతోషాన్ని ఇస్తే అదే క్షణం మీ అదృష్టంలో సంతోషం చేరుస్తుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు మనం మీకు చాలా సులభమైన కానీ అత్యంత ప్రభావవంతమైన పనుల గురించి తెలుసుకుందాం. మీరు ఈ రోజున శ్రద్ధ మరియు నమ్మకంతో వాటిని పాటిస్తే ఆ దేవుడి దయ మీపై కురుస్తుంది. విశ్వం మీకు శుభ అదృష్టాలు సృష్టించినప్పుడు, మరి దేవతలు స్వయంగా మీ జీవితంలో మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు కూడా ఆ మార్పులకు అర్హులు కావడానికి కొన్ని పనులు చేయాలి. లేకపోతే అవకాశం కళ్ల ముందే చేజారిపోతుంది. మీరు మొదట అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఉదయం పూట శంఖం మరియు గంటల శబ్దం మోగితే ఇంట్లోని ప్రతికూల శక్తులు ఉండవు. కాబట్టి మీ ఇంట్లో చాలా కాలంగా ఏ పని జరగకపోతే, పదే పదే గొడవలు జరుగుతుంటే, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా సరే, ఆర్థిక సమస్యలు ఉంటే ఈ మొదటి నివారణ ప్రయత్నించండి. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తి మరియు శివలింగం ముందు దీపం వెలిగించి శంఖం మరియు గంటను తప్పకుండా వెలిగించండి. అలాగే ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది చాలా శక్తివంతమైన మార్గం. మీరు జపించిన వెంటనే మీ జీవితంలోని ప్రతికూలత అంతం కావడం ప్రారంభమవుతుంది. స్నేహితులారా, రెండవది తదుపరి నివారణ తులసి మొక్క యొక్క ప్రాముఖ్యతకు సంబంధించింది. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తదుపరి ఉపాయం సూర్యుడు ఉదయించే ముందు ఆ తులసికి నీరు సమర్పించి 3 సార్లు ప్రదక్షిణ చేసి భగవాన్ విష్ణు పేరును స్మరించండి. తులసిని పూజించే ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుంది. మరియు శ్రీహరిని ధ్యానించే చోట లక్ష్మి ఉంటుంది. కాబట్టి మీరు ఉదయం తులసి మరియు విష్ణు పేరుతో ప్రారంభించాలి. మరియు ఈ రోజు సాయంత్రం శివలింగంపై నీటిని సమర్పించి భోలేనాథుడికి మీ కష్టాలు చెప్పండి. మరి మూడవది, శత్రువుల నుండి రక్షణ కోసం ఒక ప్రత్యేక నివారణ. ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పి 4 మూల దారిలో పడేయండి. కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. దీనివల్ల మీ పురోగతి చూసి అసూయపడేవారు, మీ మార్గంలో అడ్డంకులు సృష్టించే వారి ప్రభావం అంతమవుతుంది. ఈ సమయంలో శని ప్రభావం తులారాశి వారికి పూర్తిగా అనుకూలకంగా మారుతుంది. మరి మీపై కుట్రలు పన్నుతున్న వారు స్వయంగా తమ వల్ల చిక్కుకుంటారు. మరి స్నేహితులారా, ఈ సమయంలో మీరు మీ ఇంటి ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ మీరు ప్రతిరోజు ఒక దీపం వెలిగించి దేవుని పేరుని స్మరించండి. అక్కడ కూర్చొని ప్రతిరోజు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండండి. మరి భగవంతుడికి కృతజ్ఞత తెలపండి. కేవలం కృతజ్ఞతలు ఈ అభ్యాసం మీలో ఒక శక్తిని నింపుతుంది. మీ ముఖంలో తేజస్సు కనిపిస్తుంది. ప్రజలు స్వయంగా మీ పట్ల ఆకర్షితులవుతారు. మీ పరీక్షలతో పాటు మీ ధైర్యం మరియు విశ్వాసాన్ని చూసి మీకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సమయం అని చెప్పుకోవచ్చు. చాలా ప్రభావవంతమైన నివారణ. మీ ఇంట్లో డబ్బు వర్షం కురవాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని మీరు కోరుకుంటే శుక్రవారం రాత్రి నిశ్శబ్దంగా ఒక ఎర్రటి వస్త్రంలో బియ్యం, పసుపు, వెండి నాణం మరియు కొద్దిగా బెల్లం కట్టి మీ బీరువాలో లేదా అల్మార్లో డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి. తులారాశి అధిపతి శుక్రుడు కావడం వల్ల లక్ష్మీదేవి పూజ మీకు అపరిమితమైన ఫలితాలు ఇస్తుంది. దీనివల్ల లక్ష్మీదేవి ప్రసన్నులవుతుంది. మరియు విష్ణు ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది. ఇది కేవలం నివారణ కాదు, ఇది మీ విశ్వాసానికి పరీక్ష. ఇప్పుడు విశ్వం మీకు ఇవ్వబోతున్న సంకేతాల గురించి చెప్తున్నాము. అకస్మాత్తుగా ఎవరైనా నల్ల కుక్కకు రొట్టె తినిపించవచ్చు, తెల్లటి పువ్వు లభించవచ్చు, ఎక్కడో రావి చెట్టు కింద కూర్చున్న వ్యక్తి మీకు ఆశీర్వదించవచ్చు. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికాలు కావు, మీ జీవితంలో ఏదో గొప్ప మంచి జరుగుతుందని సంకేతాలు. ఈ సంకేతాలు గుర్తించగలిగితే మీ అదృష్టం తలుపు తెరుచుకుందని అర్థం చేసుకోండి. వాటిని పట్టించుకోకపోతే అవకాశం మళ్ళీ జీవితంలోకి లభించదు. మరి మీ జీవితంలో రాబోయే ప్రత్యేక పరిస్థితి గురించి చెప్తున్నాము. నిజమైన ప్రేమ మనకు ఎందుకు లభించడం లేదు? ఎందుకు పదే పదే మోసపోతున్నాం? దీనికి ఒక సమాధానం సరైన సమయం కోసం వేచి ఉండడం. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. తదుపరి రాబోయే 24 గంటల్లో మీకు అకస్మాత్తుగా ఒకరు కలిసిన, పాత ప్రేమికుడు సంప్రదించిన లేదా ఏదైనా ప్రత్యేక వ్యక్తి కనిపించేలా కల వచ్చినా ఇది మీ కోసం ప్రేమ ద్వారం తెరుచుకుందని సంకేతం. మీరు మీ హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి మరియు ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు నిజాయితీగా ఉండాలి. అప్పుడే ఏర్పడే బంధం జీవితాంతం ఉంటుంది. మరియు రాబోయే రోజుల్లో మీకు శుభ సంఘటనలు తీసుకురా
రాబోతుంది. ఒక దాని తర్వాత ఒకటి శుభవార్త లభిస్తాయి. కానీ అదే సమయంలో ఒక హెచ్చరిక కూడా ఉంటుంది. మీరు ఎవరితోనూ వాదించకూడదు. కోపంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఏ కొత్త అవకాశం వచ్చినా ప్రశాంతంగా అంగీకరించాలి. ఎక్కడైనా గందరగోళం ఉంటే ఓం నమ శివాయ అని జపించి నిర్ణయం తీసుకోండి. మార్గం స్వయంగా స్పష్టమవుతుంది. స్నేహితులారా, మీ కష్టం వృధా పోదు అని గుర్తుంచుకోండి. విశ్వం మీ ప్రతి పిలుపు వింటుంది. మీరు కేవలం మిమ్మల్ని మీరు నమ్మాలి. తదుపరి ఉదయం మీరు మేల్కొన్నప్పుడు నవ్వుతూ అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. మరి ఇప్పుడు నా వంతు అని చెప్పండి. ఇక్కడి నుండి మీ విజయం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం ఆ రహస్యం వైపు వెళ్దాం. దానికోసం మీ జీవితంలోని కష్టాలలో ఎదురు చూడడమే కాకుండా దేవుడికి పదే పదే ప్రార్థించి మీ అదృష్టంలో రాయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఆ సమయం చాలా దగ్గరగా ఉంది. మీరు మీ కృషి, మీ కన్నీళ్లు మరియు మీ సైమాన యొక్క నిజమైన ఫలాన్ని పొందబోతున్నారు. ఈ రోజున చాలా రహస్యమైన నిర్ణయాత్మకమైనది. ఈ మీ జీవితం యొక్క గతి మరియు దిశ రెండింటిని అద్భుతంగా మార్చగలదు. ఒక భక్తుడు నిజమైన మనసుతో పదే పదే ఏడ్చినప్పుడు, అతని గుండె అతని దుఃఖంతో కంపించినప్పుడు మరియు అతని ఏకాంతంలో భగవంతుడా ఇప్పుడు ఏదైనా చెయ్యి అని మాత్రమే అన్నప్పుడు భగవంతుడు కూడా తన సింహాసనం నుండి లేవవలసి ఉంటుంది. అలాంటి శుభగడియలు ఈ రోజున మీ జాతకంలో ఏర్పడ్డాయి. గ్రహాలు మరియు నక్షత్రాల యొక్క సంపూర్ణ అనుకూలతతో భోలేనాథుడు మరియు శ్రీహరి విష్ణు కలిసి మీ అదృష్టపు పుస్తకాన్ని తెరవడానికి సంకల్పించారు. అందులో ధనం, ప్రేమ, ఆరోగ్యం మరియు శాంతి వర్షం కురవనుంది. కానీ ఈ అద్భుతాన్ని నిజం చేయాలంటే మీరు కొన్ని ప్రత్యేక విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ రోజున మీ ఇంటి ఉత్తర దిశను ప్రత్యేకంగా శుభ్రంగా మరియు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అక్కడ ఏదైనా దేవుడి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి ప్రతిరోజు ఉదయం ఒక దీపం తప్పకుండా వెలిగించండి. మరి మీరు దీపం వెలిగించినప్పుడు కళ్ళు మూసుకొని నా జీవితం నుండి ఎప్పుడు అన్ని చీకట్లు దూరమైపోతాయి మరియు దేవుడి దయ వెలుగు ప్రతి దిశ వ్యాపిస్తుందని భావించండి. ఈ భావన ఈ విశ్వం మీ అదృష్టం పైకి లేపే మంత్రంగా మారుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజున లభించే అద్భుతమైన సంఘటనల గురించి శ్రద్ధగా వినండి. మరి స్నేహితులారా, మీరు కోర్టు కేసులో చిక్కుకున్నారు లేదా ఏదైనా పాత చట్టపరమైన వివాదం ఉన్నవారు, వారికి ఒక ప్రత్యేకమైన సంకేతం. తులారాశి వారి శనిదేవుడు యోగకారకుడు కావడం వల్ల ఇప్పుడు అతని అనుకూల ఆశీర్వాదంతో మీ పక్షంలోకి నిర్ణయాలు వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ న్యాయం మీ జీవితంలో శాశ్వత ఆనందాన్ని ద్వారం తెరవాలని మీరు కోరుకుంటే శనిదేవుడికి నల్ల నువ్వులు, ఆవాల నూనె మరియు ఒక ఇనుప ముక్కని సమర్పించండి. ఈ పని అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మరి జీవితంలో పదే పదే మోసపోయిన వారు, తమ వారే మోసం చేసిన వారు, ప్రేమలో మోసపోయిన వారు, డబ్బు కోల్పోయిన వారు, గౌరవం కోల్పోయిన వారందరికీ విష్ణుమూర్తి ఒక చాలా కరుణమైన సందేశం ఉంది. నీకు జరిగినది నిన్ను బలంగా మార్చడానికి జరిగింది. కానీ ఇప్పుడు ఇక ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు ఆలోచించినంత పొందుతావు. ఇప్పుడు కోల్పోయిందంతా ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. ఈ సమయం మీ జీవితాన్ని మళ్లీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లి తిరిగి పొందే సమయం. ఎవరి అదృష్టంలో పెద్ద మార్పు రాబోతుందో అప్పుడు ఒక వింత కలతతో పాటు లోపల ఒక అలౌకిక శాంతి కూడా ఉంటుందని మీరు చూసి ఉంటారు. అదే శాంతి ఇప్పుడు మీకు అనుభూతి చెందుతారు. ఏదో పెద్దది జరగబోతుందని మీరు భావిస్తారు. ఏదో కనిపించని శక్తి మిమ్మల్ని ఏదైనా చేయమని ప్రేరేపిస్తుంది. ఏదో ఒక స్వరం మీలోని నుండి ఇప్పుడు ఆగకు, ముందుకు సాగు అని చెప్తుంది. ఇది దేవుడు స్వయంగా మీలో ప్రవేశించాలని సంకేతం. ఇప్పుడు అతను మీ జీవితాన్ని చూసుకోబోతున్నాడు. వివాహంలో అడ్డంకులు ఎదురవుతున్న వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మీరు నిజమైన మనసుతో ఎవరికైనా జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటే కానీ కుటుంబం లేదా అదృష్టం వల్ల అడ్డంకులు వస్తున్నాయంటే తదుపరి 3 రాత్రులు ఓం లక్ష్మీ నారాయణ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించి నిద్రపోండి. మీ జీవిత భాగస్వామి రూపాన్ని మీ కళ్ళ ముందు ఉంచుకోండి. మీకు కళ వస్తుంది. అందులో దేవుడు స్వయంగా ఏదైనా సంకేతం ఇస్తారు. అదే మార్గం మీ వివాహ మార్గాన్ని తెలుస్తుంది. ఒక ప్రత్యేక అదృష్టం ఏర్పడుతుంది. ఈ రోజున మీరు లక్ష్మీదేవి మరియు శివుడి సరైన పద్ధతిలో పూజిస్తే ఇంట్లో ధన సమృద్ధి మరియు శాశ్వత వైభవాన్ని లభిస్తుంది. లక్ష్మీదేవి కోసం తెల్ల కమల, స్వచ్ఛమైన నెయ్యి దీపం మరియు ఇంటి ఖజానా లేదా పూజా స్థలంలో ఎర్రటి బియ్యాన్ని ఉపయోగించండి. ఈ పని మోసుకుపోయిన అదృష్టం కూడా తెలుస్తుంది. స్నేహితులారా, మీకు ఒక హెచ్చరిక. మీరు ఈ రోజుల్లో ఎవరినైనా అవమానిస్తే, ఎవరి భావన బాధ పెడితే లేదా మిమ్మల్ని మీరు ఇతరుల కన్నా గొప్పగా భావిస్తే మీ అదృష్టం క్షణాల్లో నాశనం కావచ్చు. కాబట్టి ఈ రోజుల్లో మిమ్మల్ని మీరు వినయంగా ఉంచుకోండి. ప్రతి విషయం సంయమానం పాటించండి. దేవుడి లీలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తులారాశి వారి తాజా వినయం మీ గొప్ప శక్తి అవుతుంది. స్నేహితులారా, మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మీ పేరును ప్రశంసిస్తారు. మీ వెనుక చెడుగా మాట్లాడిన వారే ఇప్పుడు సిగ్గుపడతారు. మీ విజయం యొక్క సమయం. ఈ విజయం అహంకారం నుండి కాదు, దేవుడి భక్తి మరియు సమతుల్యం నుండి వస్తుంది. ఈ సమయం కేవలం అద్భుతాలది కాదు, హెచ్చరికలది కూడా. గ్రహాలు, నక్షత్రాలు అన్ని తులారాశి వారికి 100% సంపూర్ణంగా అనుకూలించిన ఈ పరిస్థితి జీవితంలో ప్రతి
ప్రతిదీ మార్చగలదు. మీరు జాగ్రత్తగా ఉంటే ఇది ఒక వరం, మరియు మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఇదంతా మీ జీవితంలో నిజంగా జరగాలని మీరు కోరుకుంటే ఆ మహాదేవుడు భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అలాగే పైన చెప్పిన పరిహారాలు మీరు పాటించడం ద్వారా జరగబోయే అదృష్టాలను మీ కళ్ళ ముందే చూడడం ద్వారా మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో మెలగాలని ఆ భగవంతుడు నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.